నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలి. జూనియర్ సివిల్ జడ్జి బివి సురేష్నారాయణ పిలుపు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా తీర్చిదిద్దేందుకు సైన్స్ పరీక్షలు. చెక్ముక్లో మండల స్థాయి పరీక్షల్లో విజేతలుగా నిలిచిన చిల్లకూరు మండల ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్. ఇక వివరాలకు వెళ్తే తిరుపతి జిల్లా కోటపట్నంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయం భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ సన్నిధానంలో కార్తీక దీపాలు వెలిగించి మహిళా భక్తులు పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు దీపాలు వెలిగించి దీపోత్సవం చేశారు. ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి బిందు దంపతులు ఆధ్వర్యంలో శివపార్వతులకు అభిషేకాలు చేశారు. పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగిపోయింది. వేద పండితుల మంత్రోచ్చరణతో ధ్వజస్తంభం శిఖర ప్రతిష్ఠ ఎంతో కన్నుల సాగింది. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన స్వామివార్లను పల్లకిలో ఉంచి ఆలయం చుట్టూ పల్లకి సేవ చేశారు. ఏకదైవం శివార్పణం. ఓం నమః శివాయ అనుకుంటూ వేస్తానండి. అష్టకం భైరవాష్టకం. ఓం దేవరాజ సూర్యమాన పావనాగ్రిపంకజం జ్ఞానానుభూతిభాస్వరం భాస్వరం నీలకంఠమిప్సితార్థకాయకం త్రిలోచనం కాలకాలూరవం కపాసపునారకాలభైరవం భజే ముక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం. సమర్పయామి.
దేశవ్యాప్తంగా డిసెంబర్ 14వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్ని శాఖల వారు సహకరించి విజయవంతం చేయాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బిబి సులోచనారాయణ పిలుపునిచ్చారు. జాతీయ లోక్ అదాలత్లో అన్ని రకాల సివిల్, క్రిమినల్, బ్యాంక్, బిఎస్ఎన్ఎల్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, భూ తగాదాలు మొదలగు కేసుల్ని రాజ్య మార్గంలోకి ఇరు పార్టీల సమ్మతితో రాజీ చేస్తామని తెలిపారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీసు అధికారులు, బ్యాంక్ అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. మాకు మేడం గారు టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ అవ్వడానికి ప్రయత్నిస్తామని సభాముఖంగా తెలియపరచుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము ఏదైతే ఐడెంటిఫై చేసామో ఆ కేసులన్నింటిలో కూడా కౌన్సిలింగ్ చేస్తాం మేడం. టార్గెట్ రీచ్ అవుతాం. టార్గెట్ కన్నా కూడా ఒక 2 కేసులు ఎక్స్ట్రానే చేసేటట్టు ప్రయత్నం చేస్తాం మేడం. అప్ టు సిఏ వరకు కౌన్సిలింగ్ చేస్తాం మేడం. నమస్తే మేడం. మీ అందరూ కోఆపరేషన్తో ఖచ్చితంగా మన ఫస్ట్ ప్లేస్లో నిలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మన కోర్టు కానిస్టేబుల్స్ యొక్క కృషి, మన సిఐ గారి యొక్క ఇనిషియేషను, ఎక్కువ కేసులు వస్తున్నాయి. ఇది మంచి అవకాశం ప్రజలకు కూడా. ఇప్పుడు ప్రతి ఒక్క కమర్షియల్ దాంట్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనే యాడ్స్ వస్తున్నాయి. మరి సుప్రీంకోర్టు వారు ఈ లోక్ అదాలత్ని ప్రవేశపెట్టి చిన్న చిన్న కేసులు, కాంపౌండబుల్ కేసులు చాలా సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ లేదు. ఈ కౌన్సిలింగ్ కానీ మనం ఇవ్వగలిగితే చాలా కేసులు ఇంకా పరిష్కారమే దిశలో ఉంటాయి. దానికి ఎక్కువగా ఎస్ఐ గారు, మరి మన కోర్టు కానిస్టేబుల్స్ ఒక్కరో ఎఫర్ట్స్ పెడితే, మేడం గారు చెప్పినట్టు కొద్దిగా ఎఫర్ట్స్ పెడితే ఎక్కువ కేసులు మనం పరిష్కరించే దిశగా మనం వెళ్తాం. అందులో మన గూడూరుకి ఈ జిల్లాలో మంచి పేరు ఉంది. ఎక్కువ కేసులు మనమే చేస్తున్నాం ప్రతి మెగా లోక్ అదాలత్లో. కాబట్టి ఆ పేరుని మీరందరూ మీ సహకారంతో మీరు కృషి చేసి మీరు కేసులు తీసుకొచ్చి పరిష్కరింపజేస్తే అది మా కోర్టుకి, మా ఏడీజే గారికి, పీడిఎం గారికి, ఏడీఎం గారికి, వీళ్ళందరికీ ఒక మంచి పేరు వస్తుంది. కాబట్టి మీ కృషే. చెక్ముక్కులు మండల స్థాయి పరీక్షల్లో విజేతలుగా నిలిచిన చిల్లకూరు మండల ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చిల్లకూరు ఎల్ఏపీ స్కూల్ నందు ఎంఈఓ రాఫుల్ ఎల్ఏపీ స్కూల్ ప్రిన్సిపల్ చేతుల మీదుగా మెమోంటోలు, బహుమతులు అందజేయడం జరిగింది. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక వారు ఈ సమాజంలో విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా తీర్చిదిద్దేందుకు సైన్స్ పరీక్షలు నిర్వహిస్తూ వారిలో చైతన్యాన్ని నింపడం చాలా గొప్ప విషయమని, వారికి విద్యార్థులు అందరూ కూడా రుణపడి ఉంటారని, వారి కార్యక్రమాలు అద్భుతంగా ఉంటాయని, ప్రతి స్కూల్ టీచర్ల విద్యార్థులు వారి ఆలోచన విధానాన్ని, వారు నిర్వహించే సైన్స్ కార్యక్రమాలన్నీ ఆచరణలోకి తీసుకుని ముందుకు సాగాలని కోరారు. అదేవిధంగా జేవీవి వారు 32 సంవత్సరాలుగా ఈ పరీక్షలు నిర్వహిస్తూ సమాజ అభివృద్ధి కోసం పాటుపడుతూ మూఢ నమ్మకాల్ని పారదోలుతూ చెడు అలవాట్లకు దూరంగా ఉండండి అని సమాజాన్ని మేలుకొలుపుతూ చెట్టు నాటే కార్యక్రమాలు చేస్తూ సమాజానికి ఉపయోగపడే అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న జేవీవి సభ్యులందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో జేవీవి అధ్యక్షుడు వేగు రాజేంద్ర ప్రసాద్, ఎల్బీఏపీ హెచ్ఎం సురేష్, నాగరాజు, చెంచు నారాయణ, శ్రీనివాసాచారి, పురుషోత్తమరావు, స్కూల్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. AP government has decided in the public examination you should not write on the top of the answer sheet such a type of symbols. Any God symbol should not be written. 10 years the artificial intelligence, other things are machine language as well as other departments are developing. So you through your question paper you include the questions in that and children will be aware that okay now in this test they are including AI questions as well as machine language or something like that, or what we say IT like that. They are doing this, they will start showing interest in that particular subjects. And I hats off to your effort to the Chekmuki talented teacher JV people. So please do it. Thank you for all. Right children. So Chekmuki talent test is conducted by Janvigana Vedika. They are providing us question paper at a cost of 10 rupees. Right children. But the 10 rupees is a very small amount.
So with the help of the technology, we are getting a lot of information. If you observe or I don't know properly the question paper, we are having a lot of facts are there. So that is not the questions are not written from our textbook. They are out of the textbook. We have to think with our knowledge. So everything depends on the science. So the main theme of the Janvignan Vedika is to remove the superstitions, right children? So regarding that, first of all, I want to appreciate the Chekmuki team members and the Janvignan Vedika members for providing such a type of a lot of information. ఈ మూఢనమ్మకాలు అనేటువంటి నమ్మవద్దు. ఎవరిని దొంగ స్వాములు విభూతి పెడతాము, గర్భిణీ పిల్లలు పుట్టిస్తాము, అనేక రకాలుగా మీకు విద్య వచ్చేటట్టు చేస్తాము. అనేక రకాలుగా కూడా మనకు మూఢనమ్మకాల మీద ఈ దొంగ స్వాములు ఒక్కొక్కరు ఒకటి పోతే ఒకటి అనేక రకాలుగా అనేక ఎకరాలు అనేక ధనాన్ని సంపాదించి ఈ రోజు చూసినట్లయితే కోటీశ్వరం కంటే ఎక్కువ కూడా సంపాదించాడు. అలాంటి వాటిని మీరు ఎవ్వరూ కూడా పిల్లలు నమ్మవద్దు. పెద్దవాళ్ళు కూడా నమ్మద్దు. పిల్లవాళ్ళు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, నమ్ముతూనే ఉన్నారు కూడా. మనకి చెప్తూనే ఉంటాము జన విజ్ఞానం జరుగుతున్నాం, కానీ నమ్ముతూనే ఉన్నారు. ఎందుకంటే అక్కడ చేస్తే మనకి ఇవన్నీ కూడా నమ్మితే మంచి జరుగుతుందేమోనండి. మంచి జరిగేది డాక్టర్ దగ్గర పోతే జబ్బు చేస్తే అక్కడికి పోతే ఇక ఏళ్ళ దగ్గర పోతే ఈ బూది పెడుతున్నా కానీ ఈ బూది పెడితే అనేక రకాలుగా అనేక మంది సరిపోతున్నారు. మన వాళ్ళందరూ కూడా ఎందుకు పొందకూడదు లేదు. కాబట్టి మనకు వైద్యం అనేటువంటిది ఉంది, వైద్యం చేసుకుంటూ ఉంటాను. కాబట్టి మనం జన విజ్ఞానం వేదిక అనేటువంటిది మీరు అనుసరించే మూఢనమ్మకాలకు వ్యతిరేకం. మనం ఏదైనా బాగలేకుంటే హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్ దగ్గర చూపించుకోండి అని చెప్తాం. లేదా సాయిలు కట్టించుకుంటుంటారు చాలామంది. ఇంకా గ్రామాల్లో అయితే చీటాక్ అంటారు. ఈ బిడ్డ ఉలికి పడితేనే చీటాక్ కట్టించుకుంటాం. ప్రతి గ్రామంలో ఉంటాడు చీటాక్ కట్టాను ఉంటాడు, సాయి వేసాను ఉంటాడు. ప్రతి గ్రామంలో పాము కరిస్తే ఆయన మంత్రించాయని కూడా ఉంటాడు. వాళ్ళ దగ్గరికి పోతారు. అక్కడ కానప్పుడు లాస్ట్ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంటారు. ఆ విధంగా అవన్నీ వదిలేసి ముందు డాక్టర్లు కాడికి చూపించండి. మీరు పిల్లల్ని కానీ క్షేమంగా ఉండేదానికి ప్రాక్టీస్ చేయించండి. మీరు అయితే చెప్పుకుంటే ఎందుకు పెడుతున్నాం అంటే విద్యార్థి దశలో సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేయాలి. పెద్దవాళ్ళకి చెప్తే ఎందుకు చంద్రుడి మీద అడుగు పెట్టాడంటే లాగి చెమ్మేది కొట్టే పరిస్థితి దాటుకొని వచ్చేసాం మనం. చంద్రుడు అంటే దేవుడు, చంద్రుడి మీద అడుగు పెడతావా ఏదో నువ్వు మాట్లాడతావు అనే పరిస్థితికి వచ్చేసాం. అయినా ఈరోజు మూఢనమ్మకాలు మాత్రం వదలలేదు. డేరాబాబా మీరు వినుంటారు. ఎంతో మందిని సర్వనాశనం చేసిన వ్యక్తి. అదేవిధంగా ధూళి బాబా, ఆయన ఏంటంటే ఆయన కాలుతో తంటే రోగాలు భయమైపోతాయంట. మరి కరోనాలో ధూళి బాబా పెట్టిపోయాడో మనకు తెలియదు. ఈ కాగితలేసే ఉండేటిపోయారో మనకు తెలియదు. మంటేసే ఉండేటిపోయారో తెలియదు. ఆ రోజు కాపాడింది మన డాక్టర్లు మాత్రమే. తర్వాత పారిశుద్ధ్య కార్మికులు, నర్సులు వీళ్ళంతా చేసి కాపాడారు. కాబట్టి సైంటిఫిక్ యాక్టివిటీ డెవలప్ చేసుకోండి. మూఢనమ్మకాల్ని వదిలేసి ఉండాలని కోరుకుంటూ మంచి పేరున్న ఐఐటీస్ని ఎంపిక చేసుకోవడం అభినందనీయం. అయితే పిల్లల్లో ఈ శాస్త్రీయ వైద్యంలో పెంపొందింపజేయడానికి సైంటిఫిక్ క్యాంపర్ ఇప్పించడానికి గాను చేసే అనేక కార్యక్రమాల్లో కూడా మనం వాటిని గమనించి మన నెగిటివ్తో కూడా అక్కడ సంభవిస్తే ఆ అంధవిశ్వాసాలకు లోను కాకుండా మన రిలీజన్ కాకుండా పరమాత్మ రిలీజన్ సంస్కృతి ఉంది. తెలియని విషయాలు చాలా ఉన్నాయి. సైన్స్ సంబంధించి నా దేశం వరకు నిత్య జీవితం డైలీ లైఫ్ అంతా సైన్సే. నీ ఆహారం సైన్సే, నువ్వు వేసుకున్న దుస్తులు సైన్సే, నువ్వు పీల్చే గాలి కూడా సైన్సే, నువ్వు పెంచే చెట్టు కూడా సైన్సే. అటువంటి సైన్స్ విస్మరించి ఇప్పుడు మన దేశంలో అనేక రకాల దుష్పరిణామాలు, సైట్కి తీసుకెళ్ళడం, జ్యోతిష్యం అని రకరకాలుగా పబ్బం పడుతులే ఆ యొక్క దొంగ స్వామిని మనం నమ్మడానికి ఒక సైన్స్ ఆధారం. సైన్స్ వల్లనే మనం చూసుకుంటాం. అట్లాగే మూఢనమ్మకాలు ఎక్కువగా ఇప్పుడు టౌన్లో తగ్గినాయి, కానీ పల్లెల్లో ఇంకా ఉన్నాయి. హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ కంటే ముందు ఆ యొక్క మంత్రం వేసుకోవడానికి లేదా లింగాలని రకరకాలుగా తాయిత్తులని అవింకా నమ్ముతున్నారు. వాటిని ఖండించాలా? ఖచ్చితంగా మనకు సైన్స్ అని వచ్చిన డాక్టర్లు కాబట్టి మన హెల్త్ని వాళ్ళే బాగా చేస్తారు. అట్లాగే జనజ్ఞాన వేదిక ఇంకో గొప్ప
గొప్ప కార్యక్రమం చేసుకుంటున్న ప్రతి నెల గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకి 9వ తేదీ ప్రతి నెల హెల్త్ చెకప్ ఉంటుంది. అది ఉదయం సాయంత్రం దాకా ఉంటుంది. మధ్యాహ్నం వారికి మంచి భోజనం ఏర్పాటు చేస్తున్న నవీనానికి నా యొక్క శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లా మదనపల్లి, ఒకసారి ఆ పోస్టర్ వైపు చూడండి మీరందరూ కూడా. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఒక కాలేజీ ప్రొఫెసర్లు అయినటువంటి వాళ్ళు, డాక్టరేట్ పొందినటువంటి వాళ్ళు తమ సొంత కన్న బిడ్డల్ని మళ్ళీ చంపితే పుడతారని దారుణంగా చంపినటువంటి సంఘటన. ఇది మూఢనమ్మకాలకు పరాకాష్ట. ఇటువంటి వాటిని మనం అవగతించాల్సినటువంటి పరిస్థితి మన అందరిలో ఉంది. మరి ఇవన్నీ మనకు తెలియాలంటే మనం చిన్నతనం నుంచే సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉంటే తప్ప ఆ విషయాన్ని మనం తెలుసుకునేటువంటి పరిస్థితి. మరి పుట్టపర్తి సాయిబాబా గురించి కూడా జన విజ్ఞాన వేదిక అతను దొంగ స్వామీజీని బయట తీయడం జరిగింది. అతను డబ్బులు చుట్టుపక్కల ఏదైనా వాటర్ ప్లాంట్ పెట్టచ్చు, లేదా హాస్పిటల్ అభివృద్ధి చేసి ఉండొచ్చు. కానీ అతను ప్రతిసారి నేను నోట్లో శివలింగాన్ని చేస్తానని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నటువంటి వ్యక్తి ఆ సాయిబాబా. అదేవిధంగా బాలసాహెబ్, ఎవరికి మహిమలు లేవు, ఏమీ లేవు. ఇందాక మా జేవీవి సభ్యులు చెప్పినట్టుగా కోవిడ్ టైంలో ప్రపంచం మొత్తం అల్లాడిపోతే ఆ రోజు మనం కాపాడింది ఎవరు? మనల్ని చదువుకున్నటువంటి ప్రభుత్వ డాక్టర్లు. మరి వాళ్ళంతా సైన్స్ మీద ఆధారపడ్డారు కదా. కాబట్టే మనమంతా కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండగలిగాం. మరి మన సైన్స్ ద్వారా ఏం తెలుసుకుంటామని కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఈ విధంగా మనం తెలుసుకోగలిగితే మన చుట్టుపక్కల ఉండే మన గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలంటే మీ ద్వారానే జరగాలి. మీ చిన్నతనం నుంచే మీరు సైన్స్ పట్ల అవగాహన కలిగితేనే రేపు మీరు పెద్ద అయిన తర్వాత ఇటువైపు కూర్చొని 10 మందికి మంచి చెప్పాల్సిన అవసరం మీ ద్వారా ఉంది. కాబట్టి చిన్నతనం నుంచే మీ అందరికీ చిక్కుముఖ్య సైన్స్ కాన్ఫరెన్స్ పెడుతూ వస్తున్నాం. అదేవిధంగా వినాయక చవితి రోజున అందరూ ప్లాస్టిక్ విగ్రహాలు వాడుతుంటే 32 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక పోరాడింది. మట్టి విగ్రహాలే వాడండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడితే నీటిలో కలుషితమయ్యి ఆ నీటి ద్వారా ఉండేటువంటి అక్కడుండే జీవచరాశులు చనిపోతాయి, వాటి వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది, వాటి వల్ల మనకు అనారోగ్యం వస్తుందని చెప్పి జన విజ్ఞాన వేదిక 32 సంవత్సరాలుగా పోరాడితే ఈ రోజు అందరూ కూడా మట్టి విగ్రహాల వైపు చూస్తూ మట్టి విగ్రహాలను వాడుతున్నారు. మరి సమాజంలో ఉన్నటువంటి మంచి బాధ్యతని జన విజ్ఞాన వేదిక చేపట్టింది. మీరున్నటువంటి విద్యార్థులు చదివినా చదవకపోయినా జన విజ్ఞాన వేదిక ఏం నష్టం లేదు. మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. కానీ మీలో ఉండేటువంటి శక్తిని బయట తీయాలి. ఈ సమాజం బాగుండాలంటే విద్యార్థులందరూ కష్టపడి చదువుకోవాలి. కష్టపడి చదివితేనే ఈ దేశ భవిష్యత్తు విద్యార్థుల మీద ఆధారపడి ఉంటుందని చెప్పి మీ అందరికీ చిక్కుముఖ్య సైన్స్ పరీక్షలు నిర్వహిస్తూ మీలో ఉన్నటువంటి టాలెంట్ని బయట తీసే ప్రయత్నమే. మాకు ఇబ్బంది అయినా సరే, కష్టమైనా సరే మీలో ఉన్నటువంటి తెలివితేటలను బయట తీయాలని ఈ జన విజ్ఞాన వేదిక ప్రయత్నం చేస్తూ మీ అందరికీ సైన్స్ పట్ల అవగాహన కల్పిస్తూ చిక్కుముఖ్య సైన్స్ నిర్వహిస్తూ మిమ్మల్ని ప్రోత్సహించాలని ఈ రాష్ట్రంలో జన విజ్ఞాన వేదిక ఎక్కడా కూడా ఎగ్జామ్ జరిగిన వెంటనే ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. కానీ గూడూరు జన విజ్ఞాన వేదిక మాత్రం మిమ్మల్ని ప్రోత్సహించాలి, మిమ్మల్ని కొంచెం పైకి తీసుకురావాలనేటువంటి ఒక ఆశయంతో మీ అందరికీ చక్కగా మెమెంటోలు ఇచ్చి బరువునిచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. రేపు మీరు భవిష్యత్తులో మీరే అందరికీ పునాదిగా ఉండాలి, అందరికీ భావితరాలకి మీరు ఆదర్శంగా ఉండాలి అనేటువంటి కార్యక్రమంతో ఈ జన విజ్ఞాన వేదిక కార్యక్రమాలు చేస్తూ ఉంది. మరి మీరంతా కూడా మీ తల్లిదండ్రులు ఎంతో వ్యయ ప్రయాసాలు కొట్టి మన స్కూళ్ళలో చదివిస్తున్నారు. రేపు మీరు భవిష్యత్తులో పెద్దవాళ్ళకి మంచి దారిలో ఉంటారని చదివిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకొని భవిష్యత్ తరంలో ఎంతో మందికి మీరు ఆదర్శంగా నిలవాలి. ఒక చిన్న సంఘటన, మీ చిన్నపిల్లలకి మీకు తెలియదు కానీ ఇప్పుడున్న మా ఏజ్ వాళ్ళకి తెలుసు. ఓ స్త్రీ రేపురా అనే పదాన్ని మీరు ఏమన్నా విన్నారా నాన్న? ఒకప్పుడు మేము మీ వయసులో ఉన్నప్పుడు ఒక స్త్రీ రాత్రిపూట వస్తుందని ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఓ స్త్రీ రేపురా అని రాశాను. అంటే ఆ స్త్రీ వచ్చి ఆ ఇంటి మీద రాశారో లేదో చదువుకొని రాయకపోతే ఇంట్లోకి వస్తుందంట, రాస్తే చదువుకొని వెళ్ళిపోతారు. ఇటువంటి మూఢనమ్మకం రాష్ట్రం మొత్తం వ్యాపించి భయభ్రాంతులకు గురి చేసి ఇటువంటివన్నీ మనం పారదోరాలి అంటే మనం చదువుకోవాలి, చక్కగా సైన్స్ ఏంటో తెలుసుకోవాలి. ఈ రోజున శాటిలైట్లో ఒకేసారి 110 వాటిని మనం పంపిస్తూ ఉంటే శాటిలైట్ ఉపగ్రహాన్ని ఇంకా మనం ఈ మూఢనమ్మకాలు పట్టుకొని నమ్ముతూ ఉంటే ఎంత దారుణమో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి మీ భవిష్యత్తుని మీరే నిర్ణయించుకోవాలి. మీ పునాది ఇక్కడే పడుతుంది. మీ భవిష్యత్తు పునాది ఇక్కడే పడుతుంది. మీరు కష్టపడి చదువుకుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుందనే విషయాన్ని మీరు తెలుసుకోండి. ఇక్కడున్న ఉపాధ్యాయులు కానీ టీచర్లు కానీ మీకోసం చదువు చెప్తున్నారు అంటే మీరు బాగుపడితే వాళ్ళకి టీచర్కి మంచి పేరు వస్తుంది, ఆ స్కూల్కి మంచి పేరు వస్తుంది, సమాజం బాగుపడుతుంది. కాబట్టి మీరందరూ చదువుకోవాల్సిన అవసరం ఉంది. కష్టపడాల్సిన వయసులో కష్టపడకపోతే సుఖపడాల్సిన వయసులో చాలా కష్టపడాల్సి వస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇది గుర్తుపెట్టుకోండి. మనందరి బాధ్యత, మీ అందరి బాధ్యత ఒకటే, చదవటం మాత్రమే మీ బాధ్యత. మీకు వేరే వ్యాపకం ఏమీ లేదు. కష్టపడి చదువుకోవడం ఒక్కటే. ఇక్కడ ఉపాధ్యాయులు చెప్పినా
జన విజ్ఞాన వేదిక చెప్పినా, మీ తల్లిదండ్రులు చెప్పినా, ఎవరు చెప్పినా మీ లక్ష్యం ఒకటే, కష్టపడి చదువుకొని భవిష్యత్ తరాలకు మీరు ఆదర్శంగా ఉండాలి. ఇటువంటి మూఢనమ్మకాలు పారదోలాలి. రేపు రాబోయేటువంటి సమాజం ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేయాలంటే మీలాంటి తరమంతా పైకి రావాలి, కష్టపడి చదవాలి, సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలి, మూఢనమ్మకాలు ఎందుకు తెలుసుకోగలిగి ఉండాలి. ఇవన్నీ మీకు తెలిస్తేనే ఒక మంచి సమాజం తయారవుతుంది. ఆ మంచి సమాజం కోసమే ఈ జన విజ్ఞాన వేదిక ప్రయత్నిస్తుంది. 32 సంవత్సరాలుగా ఈ జన విజ్ఞాన వేదిక మంచి సమాజం కోసం ప్రయత్నిస్తూ చూడాలి. వాటిని ముఖ్యంగా విద్యార్థులు తెలుసుకోవాల్సింది. ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని నెల్లూరు చెన్నై జాతీయ రహదారిపై తెల్లవారుజామున 5 గంటల నుండి కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి వాహనాలు ఆగిపోయాయి. నాయుడుపేట నుండి తిరుపతి వరకు జాతీయ రహదారి నిర్మించడం, ఈ నిర్మాణ పనుల్లో భాగంగా స్థానిక రోడ్లు గుంతలుగా ఏర్పడడం వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి కిలోమీటర్ల దూరం వాహనాలు ఆగిపోతున్నాయని, 10 నిమిషాలు ప్రయాణించే ప్రయాణానికి కూడా గంటల తరబడి వేచి ఉండాల్సిన వస్తుందని అటు వాహన డ్రైవర్లు ఇటు స్థానికులు వాపోతున్నారు. అయితే తెల్లవారుజాము నుండి పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నా వాహనాలు ఇంకా కిలోమీటర్ల దూరం ఆగిపోవడం గమనార్హం. కొంతమంది ప్రయాణికులైతే వాళ్ళు ప్రయాణించే ప్రదేశంలో బస్సులను దిగేసి కాలినడకన నడిచే పరిస్థితి కనిపిస్తుంది. కార్లను అయితే ఒక రూట్లో వెళ్లాల్సిన వాహనాలు మరో రూట్లో తిప్పుకొని ఇబ్బందులకు గురవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మాజీ పార్లమెంట్ సభ్యులు చింతామోహన్ దారిన పోయే దానేలా ఓ ముగ్గురిని ఉంచుకొని టవర్ క్లాక్ సెంటర్ నందు మీటింగ్ పెట్టి సొల్లు కబర్లు మాట్లాడిపోతే అయిపోతుందా? నీ వల్ల తిరుపతి ఏరియాలో కాంగ్రెస్ భ్రష్టు పడుతుందని గూడూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరిమళ వెంకటేశ్వర్లు దుయ్యబట్టారు. తాను స్టేట్ ప్రెసిడెంట్, జిల్లా బీసీ సంఘం నాయకుడిగా, మండల టౌన్ అధ్యక్షులుగా ఉన్నానని తెలిపారు. వీరికెవ్వరికీ తెలియపరచకుండా ఇద్దరిని పెట్టుకుని మీటింగ్ పెట్టడం నీకు తగునా అని ప్రశ్నించారు. నీవు కాంగ్రెస్ పార్టీ వలన 6 సార్లు ఎంపీ, మంత్రి అయ్యావు. కాంగ్రెస్ పార్టీ దయతో పెన్షన్ తీసుకుంటున్నామని గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నామని మండిపడ్డారు. ఈరోజు మాజీ ఎంపీ చింతామోహన్, మాజీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్న గురుగారిని వచ్చి టవర్ క్లాక్ దారిని పోయే వాళ్ళు పెట్టుకొని ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా ఆయన చెప్పడం ఏంటంటే ఏదైనా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైనా మీటింగ్ పెట్టాలన్నా, ప్రెస్ స్టేట్మెంట్ పెట్టాలన్నా కాంగ్రెస్ వాళ్ళని సంప్రదించుకొని పెట్టాలి. ఈయన కాంగ్రెస్ పార్టీ తరఫున 6 సార్లు మంత్రి అయ్యి, 6 సార్లు ఎంపీ, ఒకసారి మంత్రి పదవి చేసి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కింద పెన్షన్ తీసుకుంటున్నటువంటి మనిషి కాంగ్రెస్ పార్టీని
ఫస్ట్ పెట్టేయడం ఏమన్నా అతనికి తగున. ఇంకోటి ఏంటంటే రూరాలపట్నం కోర్టు మన్నవరం బెల్ కంపెనీ తిరుపతి రాజధాని చేస్తారు. దీనివల్ల అవుతుందా చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉన్న అధికారం ఉందా? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులను కాదని ఈయన బయటికి ఈయన వచ్చి ఎక్కడో ఓ దారిన ఒక చిన్న మీటింగ్ పెట్టేసి వెళ్ళిపోతే కాంగ్రెస్ వారిని అంత అవమానపరిచినట్టు కదా. ఇటువంటి పిల్లి చేష్టలు మానుకొని కోతిలాగా కోతేవారాలని చేయకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ నాయకులను కూడగట్టుకొని చేస్తే బాగుంటుంది. అలా చేయనప్పుడు ఏ విధంగా మీకు బుద్ధి చెప్పాలో కాంగ్రెస్ చిన్న కార్యకర్త కూడా మీకు సరైన సమయంలో బుద్ధి చెప్తారు. ఇది గుర్తుంచుకొని మీరు చింతాము అంటారు. కాంగ్రెస్ వారిని అన్న కలుపుకొని పోవాలా, లేకపోతే మీటింగే పెట్టకుండా ముడుచుకోవాలా. ఇది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గూడూరు ఇన్ఛార్జిగా నేను టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, బీసీ జిల్లా అధ్యక్షుడు, ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు వీళ్ళందరూ కలిసి ఈ విధంగా స్టేట్మెంట్ ఇస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలోని అల్లిపురం గిరిజన కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు సొన కాలువలో పడి కుడుమల నాగేంద్రమ్మ అనే 11 ఏళ్ల అనే బాలిక, కుందుకూరు చింతాలయ్య అనే 10 ఏళ్ల బాలుడు మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్న పోలీసులు మృతదేహాల్ని పోస్టు మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి కార్తీక పౌర్ణమి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలి. జూనియర్ సివిల్ జడ్జి బివి సురేష్ నారాయణ పిలుపు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా తీర్చిదిద్దేందుకు సైన్స్ పరీక్షలు. చెక్ముక్లో మండల స్థాయి పరీక్షల్లో విజేతలుగా నిలిచిన చిల్లకూరు మండల ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.